సార్ మీరు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. అసలు ఈ ఫ్యూచర్ సిటీలో ఈ FCDA అంటే ఏంటి? అంటే ఫ్యూచర్ సిటీ వచ్చేసి మనకు శ్రీశైలం హైవే, సాగర్ హైవే మధ్యలో వస్తున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండి. ఇదంతా కూడా గత ప్రభుత్వంలో ల్యాండ్ అక్విజిషన్లో ఒక 14,000 ఎకరాలు అయిపోయింది అప్రాక్సిమేట్లీ. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైందంటే వీళ్ళు ఫ్యూచర్ సిటీలో ఫార్మాకి సంబంధించినటువంటి కంపెనీస్ కాకుండా ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీతో పాటు ఫార్మా రీసెర్చ్ హబ్లు వేరే డిఫరెంట్ సెగ్మెంట్స్ వైగా చేద్దామనే ఉద్దేశంతో ఫార్మాని తగ్గించడం జరిగింది. ఫార్మా కంపెనీస్ కాకుండా ఫార్మా రీసెర్చ్కి ఇవ్వడం జరిగింది ఇక్కడ. దాంతోపాటు అదర్ ఇండస్ట్రీస్కి కూడా ఇవ్వడము, కొంత AICTకి ఇవ్వడము, కొంత ల్యాండ్ వచ్చేసి మనకు హెల్త్ సెక్టర్కి ఇవ్వడము, కొంత ఫార్మా రీసెర్చ్కి ఇవ్వడము, లైఫ్ సైన్స్ కంపెనీకి ఇవ్వడము, ఫర్నిచర్ ఇండస్ట్రీకి ఇవ్వడము, స్పోర్ట్స్ అండ్ హెల్త్కి ఇవ్వడము. సో అక్కడ కొంతమంది అక్కడ ఎవరైతే ఫార్మర్స్ ల్యాండ్ ఇవ్వడం వాళ్ళకి పర్ ఎకర్కి 121 స్క్వేర్ ఓపెన్ ప్లాట్ డెవలప్ చేసి ఇవ్వడము. సో ఇట్లా అన్ని రకాల సెగ్మెంట్ వైజ్గా డెవలప్ చేయడం జరిగింది. అయితే దీన్ని ఈ ఏరియాని అంతా కూడా పర్టికులర్గా డెవలప్ చేయాలి, HMDA ద్వారా చేయడం వల్ల ఏంటంటే స్లో అవుతుంది. దీనికంటే ఒక సపరేట్ బాడీ క్రియేట్ చేయాలని ఉద్దేశంతో ఏం చేసిందంటే గవర్నమెంట్ FCDA అని పెట్టింది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీతోని దీనికి ఒక చైర్మన్గా ముఖ్యమంత్రి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మినిస్టర్ కూడా ఉంటారు. దాంతోపాటు ఏంటంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కానీ, HMDA కమిషనర్ కానీ, DTCP కమిషనరు, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో గురించి ఒక 58 మంది సిబ్బందితో ఆల్రెడీ నానాక్రామ్గూడ ప్రాంతంలో ఒక ఆఫీస్ పెట్టి ఎస్టాబ్లిష్ చేసి అక్కడ జరగబెట్టినటువంటి ఏ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏదైనా కూడా త్రూ FCDA ద్వారా జరుగుతుంది. త్రూ మనం FCDAకి అప్లై చేస్తాము, FCDA అప్రూవల్ ఇస్తుంది. ఏ రకమైన గైడ్లైన్స్ కావాలన్నా కూడా త్రూ FCDA నుంచి వస్తుంది. HMDA దాకా వెళ్ళాల్సిన పని లేదు. సో గతంలో ఉన్నటువంటి HMDAలో ఉన్నటువంటి ఏరియాస్ అన్నీ కూడా ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ FCDAకి యాడ్ చేశారు. FCDA లిమిట్స్ ఎంతవరకు అయితే ఉందో 747 చదరపు మీటర్ల వరకు ఉన్నటువంటి ఈ ఏరియా అంతా కూడా FCDA లిమిట్లో ఉంటుంది. దానికి 7 మండలాలు 56 రెవెన్యూ విలేజెస్ ఉన్న ఏరియాని అంతా కూడా FCDA అంటారు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉంటుంది. అదర్ దాన్ ఏరియా వచ్చి మళ్ళీ HMDA లిమిట్స్లో ఉంటుంది. మళ్ళీ వచ్చేసి మిగతా ఏరియాలో DTCP ఉంటుంది. HMDA ఎంతవరకు HMDA ఉంటుంది, తర్వాత DTCP స్టార్ట్ అవుతుంది. వాటికంటూ కొన్ని లిమిట్స్ ఉంటుంది. సో నేను చెప్పినట్టుగా 56 విలేజెస్ అయితే ఏదైతుందో 56 విలేజెస్ 7 మండలాలు ఇవి మాత్రమే FCDAలో ఉంటాయి. దీంట్లో చూసినట్టయితే మనకు మహేశ్వరంలో వచ్చేసరికి 2 విలేజెస్ ఉన్నాయి, కందుకూరు వచ్చేసరికి 17 విలేజెస్ ఉన్నాయి, యాచారంలో 17 విలేజెస్ ఉన్నాయి, కడతాలకు వచ్చేసరికి 6 ఉన్నాయి, అమన్గల్కి వచ్చేసరికి ఒక 2 విలేజెస్ ఉన్నాయి. అటు మళ్ళీ పోతే ఇబ్రాహీంపట్నము, యాచారము, మాల్ వీటికి వచ్చేసరికి ఏంటంటే మొత్తం కలిపి 56 విలేజెస్ అవుతున్నాయి. మనకు ఈ 56 విలేజెస్ని కలిపేసి FCDA అన్నారు. సో మనం మాట్లాడినట్టుగా ఈ FCDAకి ఒక కమిషనర్ ఉండడము, దీనికి సంబంధించిన డెవలప్మెంట్ ఏదైనా కూడా త్రూ FCDA ద్వారానే వస్తాయి. ఓకే, ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్స్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదే ఫ్యూచర్ సిటీలో ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు చూసినట్టయితే మనకు ఎగ్జిస్టింగ్ 200 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో చూసినట్టయితే మనకు అమెజాన్ డేటా సెంటర్ ఉండడము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ యూనివర్సిటీ ఆడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడము, అదేవిధంగా రీసెంట్గా మనకు గవర్నమెంట్ మనకు డల్లాస్ పర్యటనకి వెళ్ళినప్పుడు కానీ, జపాన్కి వెళ్ళినప్పుడు కానీ, ఇటు టోక్యోకి వెళ్ళినప్పుడు కానీ, ఉత్తర కొరియాకి వెళ్ళినప్పుడు కానీ అక్కడ నుంచి కొన్ని కంపెనీతో MOU చేసుకోవడం జరిగింది. జపాన్కి వెళ్ళినప్పుడు మెరబోన్ అనే ఒక కంపెనీతో వీళ్ళు టైప్ అవ్వడం జరిగింది. వాళ్ళు 1000 crores ఇన్వెస్ట్మెంట్తో 600 acresలో వాళ్ళు కంపెనీ పెట్టబోతున్నారు. వాళ్ళు వచ్చేసి సెగ్మెంట్ వైజ్గా ఉన్నారు. వాళ్ళు గ్రీన్ అగ్రికల్చర్లో ఉన్నారు, డిఫెన్స్లో ఉన్నారు, ఏరోస్పేస్లో ఉన్నారు, సో గ్రీన్ ఫార్మా ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లో కూడా ఉన్నారు. సో వాళ్ళు మన హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయడం ఒకటి గుడ్ థింగ్ అనుకోవచ్చు మనము. వాళ్ళు 600 acresలో 1000 crores ఇన్వెస్ట్మెంట్ ఉంది. అదే అప్రాక్సిమేట్లీ అప్ టు 10,000 crores వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో అదే చూసినా మనకు ఇప్పుడు అక్కడ ఆల్రెడీ అమెజాన్ డేటా సెంటర్, ఒక మెడికల్ కాలేజ్కి ప్రపోజల్ ఉండడము, ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ ఉండడము, మనకు ఉత్తర కొరియాకి వెళ్ళినప్పుడు యంగ్ ఇండియా వాళ్ళు యంగ్ ఫ్యాషన్ కంపెనీతో వాళ్ళు ఒప్పందం చేసుకొని ఇక్కడ ఫ్యాషన్ టెక్నాలజీని డెవలప్ చేయడము. సో ఇట్లా క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా ఇక్కడ రాబోతున్నాయి. ఇప్పుడు వీటన్నిటితో పాటు తుక్కుగూడ, అక్కడ కూడా పీపుల్ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ అక్కడ మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మీరు ఏం చెప్తారు?
తుక్కు కూడా ఆల్రెడీ లివింగ్ పరంగా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. అక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ కమ్యూనిటీస్ డెవలప్ అయ్యాయి, గేటెడ్ కమ్యూనిటీస్ బాగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా. మీరు వెస్ట్ హైదరాబాద్ తర్వాత చూస్తే నెక్స్ట్ ఏరియా వచ్చేసి తుక్కు కూడా. మీరు గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కానీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా తుక్కు కూడా ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల బెస్ట్ చాయిస్ ఇది. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారో ఫ్యూచర్ అంతా కూడా తుక్కు కూడా, శంషాబాదు, ఈ షాద్ నగర్ ప్రాంతం కూడా అట్లా డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. తుక్కుగూడలో వెల్ ఎస్టాబ్లిష్ కంపెనీలు కొన్ని ఆల్రెడీ విల్లాస్ మ్యాక్ బిటిఆర్ వాళ్ళు చాలా ఇయర్స్ బ్యాకే విల్లా కమ్యూనిటీ డెవలప్ చేసి చాలా పెద్ద మొత్తంలో, వాళ్ళతో పాటు అక్కడ కావూరి కానీ రామ్కి కానీ ఇట్లా చూస్తే చాలా కంపెనీస్ అక్కడ వెల్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి ప్రజెంట్. సో ఇంకా ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంటుంది. తుక్కుగూడ ప్రాంతంలో మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సాగర్ హైవే, ఇబ్రహీంపట్నం, నాచారం వీటి డెవలప్మెంట్స్ ఎలా? యాచారం ఓకే, సాగర్ హైవే, ఇబ్రహీంపట్నం, యాచారం వీటి మార్కెట్ ఎలా ఉంది అంటారు? సో ఇబ్రహీంపట్నం వచ్చేసరికి ఏంటంటే వెరీ క్లోజ్ టు ది అవుటర్ రింగ్ రోడ్. 10 minutes జర్నీలో మనము ఎగ్జిట్ నెంబర్ 12 కనెక్ట్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే అక్కడ ఎడ్యుకేషన్ హబ్స్ ఎక్కువ ఉండడము, కనెక్టివిటీ పరంగా సాగర్ హైవే మీద ఉండడము, దాంతోపాటు ఏంటంటే మీకు ఇప్పుడు వస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ కానీ దీనికి బాగా ఫ్లెచ్ అవుతుంది మనకు. మీకు ఆ నుంచి చూస్తుంటే మీకు ఆదిపట్ల కానీ కొంగరకలాని కానీ టీసీఎస్ ఉండడము, దాంతోపాటు అక్కడ ఆదిపట్ల కొంగరకలాని ఏరియాలో మీకు విల్లా కమ్యూనిటీస్ పెరగడము. సో కొద్దిగా ఇబ్రహీంపట్నం స్ట్రెచ్ ఉంటుంది, మార్కెట్ కూడా బాగానే ఉంటుంది ఇబ్రహీంపట్నం మార్కెట్ కూడా. దాంతోపాటు ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ మీకు అక్కడ గురునానక్ యూనివర్సిటీ ఉండడం, పక్కన శ్రీ హిందూ ఉండడము, సివిఆర్ లాంటి మంచి ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండడం కూడా ఇబ్రహీంపట్నం అడ్వాంటేజ్గా చూడవచ్చు. దట్ మనకు ఫ్యూచర్ సిటీకి ఫ్లెచింగ్గా స్టార్టింగ్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీ ఇబ్రహీంపట్నం, ఈ పక్క ఇబ్రహీంపట్నంలో ఒక 2-3 విలేజ్ యాడ్ అవుతున్నాయి కాబట్టి సో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దట్ లైఫ్ సైన్స్ హబ్ అంతా కూడా సాగర్ హైవేలో వస్తుంది. మీరు అన్నట్టుగా ఇబ్రహీంపట్నం కానీ ఆచారం కానీ మాల్ వర్క్ కూడా మీకు ఈ పక్క అంతా కూడా లైఫ్ సైన్స్ హబ్ ఎక్కువగా ఉంటుంది. మేజర్గా విలేజ్ కందుకూరు ఇటు యాచారం చూస్తే 35 విలేజెస్ ఎక్కువగా ఫ్యూచర్ సిటీలో ఉంటున్నాయి. సో మేజర్ డెవలప్మెంట్ అంతా కూడా యాచారం కందుకూరు మధ్య జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇబ్రహీంపట్నంకి డెఫినెట్గా ఆ డెవలప్మెంట్లు వర్తిస్తుంది. ఈ టైంలో అక్కడ ఇన్వెస్ట్ చేయడం మంచిది అంటారు. డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? గ్రీన్ ఫీల్డ్ హైవే వచ్చేసి మనకు రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మొదలుకొని మనకు ఆల్మోస్ట్ అమన్గల్ దగ్గర కనెక్ట్ అవుతున్న రీజనల్ రింగ్ రోడ్ వరకు కనెక్ట్ చేస్తున్నారు. ఈ రోడ్ వచ్చేసి ఇది వచ్చేసి అంటే 330 feet 330 feetతోని ఈ రోడ్ను డెవలప్ చేయడం జరుగుతుంది. దీనికి రతన్ టాటా గారి పేరును పెట్టడం జరిగింది. రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవేగా నామకరణం చేశారు. దాంతోపాటు ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో ఫేజ్ 1 ఫేజ్ 2 దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఫేజ్ 1లో మీర్ ఖాన్పేట వరకు డెవలప్ చేయడం జరుగుతుంది. టువర్డ్స్ స్కిల్ యూనివర్సిటీ, అమెజాన్ డేటా సెంటర్ వయా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. 19.2 kilometers ఫస్ట్ ఫేజ్లో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేని డెవలప్ చేయడం జరుగుతుంది. ఏదైతే 330 feet రోడ్ అవుతుందో దీని డివైడర్లో మెట్రో ప్రపోజల్ కూడా ఉంది మనకు ఎగ్జిట్ నెంబర్ 13 నుండి. సో ఈ రూట్లో మనం చూస్తే మీకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కానీ, ఫాక్సికాన్ కానీ, కేన్స్ లాంటి కంపెనీస్ కానీ, ఇటు చూస్తే మీకు ఆదిపట్ల టీసీఎస్ కానీ, ఆదిపట్లో ఉన్నటువంటి టాటా ఏరోస్పేస్ కానీ, ఈ పక్కనటువంటి రెనోసిస్ ఎనర్జీ సిస్టమ్ కానీ, అదేవిధంగా మీరు చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఓఆర్ఆర్ కనెక్టివిటీ, ఇట్లా మల్టిపుల్ కనెక్టివిటీ పరంగా మీకు డెవలప్ చేస్తున్నటువంటి ఈ రోడ్ ఇది. దీనివల్ల ఫ్యూచర్ సిటీ రూపురేఖలు మారే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కనెక్టివిటీ పరంగా ఇటు శ్రీశైలం హైవే, అటు సాగర్ హైవే మధ్యలో ఉన్నటువంటిది ఈ రతన్ టాటా గారి గ్రీన్ ఫీల్డ్ హైవే. సో అక్కడ వచ్చేటువంటి రోడ్ల కెపాసిటీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 200 feet రోడ్ ఉంది, ఇది 330 feet రోడ్ అవుతుంది. గ్రీన్ మేజర్గా ఫ్యూచర్ సిటీ అనేది నెట్ జీరో పొల్యూషన్ సిటీగా డెవలప్ చేయాలి ఇండియాలో ఫస్ట్ సిటీ ఫ్యూచర్ సిటీ అనేది. సో నెట్ జీరో పొల్యూషన్ సిటీ అంటే నాన్ పొల్యూటెడ్గా డెవలప్ చేయాలనేది కాన్సెప్ట్తో గవర్నమెంట్ చాలా సీరియస్ ఫోకస్తో ఉన్నది. ఇక్కడ పెట్టినటువంటి గ్రీనరీ కానీ నాన్ పొల్యూటెడ్గా డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చిన కంపెనీస్ అన్ని కూడా గ్రీన్ ఎనర్జీ కంపెనీలు, నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ తీసుకురావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చే రోడ్లు కూడా చాలా పెద్దగా లావిష్గా సోలార్ సిస్టమ్తో డెవలప్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉందని అనుకుంటున్నాం మనం. సరే, ఈ ముచ్చర్లాస్ ఏఐసిటీ అంటే ఏంటి? అయితే ముచ్చర్ల ఏఐ సిటీ వచ్చేసి ఎందుకంటే ఫ్యూచర్ సిటీలో భాగమే ముచ్చర్లో కూడా. ఎస్పెషల్లీ ముచ్చర్ల ఏఐ సిటీలో మనకు ఏఐకి సంబంధించినటువంటి టెక్నాలజీ కోసం 250 acres ఆల్రెడీ గవర్నమెంట్ కేటాయించింది. సో ఫర్దర్గా ఇంకా ల్యాండ్ అక్విజిషన్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ల్యాండ్ 14,000 acres. ఈ 14,000 acres పార్సిల్ చేశారు. అందులో 250 acres ఇప్పుడు ఏఐ సిటీకి రావడం జరిగింది. ఫర్దర్గా వచ్చే ల్యాండ్ 30,000 acres ఇంకా ల్యాండ్ అక్విజిషన్ చేయబోతున్నారు.
సో అప్పుడు ఇంకా ఏఐసిటీ కానీ ఐటీ కానీ ఇంకా ల్యాండ్ అలొకేట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి ఏఐసిటీలో ఉన్నటువంటి కంపెనీ చూసినట్లయితే మనకు గూగుల్తో ఒకసారికి ఎంఓయూ జరగడం జరిగింది, ఎన్టీటీ డాటా వాళ్ళతో ఒప్పందం జరిగింది, ఎన్టీటీ డాటాకు అనుబంధ సంస్థలైన నోయిస్తో కూడా రీసెంట్గా ఒప్పందం జరిగింది. మేబీ వాళ్ళు అతి త్వరలో కన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. ఈ మూడు కంపెనీలు మాత్రం అక్కడ అతి త్వరలో డాటా సెంటర్స్ పెట్టబోతున్నారు ఏఐసిటీలో, మిక్చర్ ఏఐసిటీలో. మీరు ఇన్వెస్టర్స్కి ఇచ్చే సలహాలు ఏంటి? మీ ఫ్యూచర్ సిటీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో డెఫినెట్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లానే ఇన్వెస్ట్ చేయండి. మీరు ఫ్యూచర్ సిటీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మంచి అప్రిషియేషన్ రావడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీకు మీ ఫ్యూచర్ కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే గతంలో మీరు చూసుంటారు లాస్ట్ 15 years 10 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన ప్రైస్కి ఈరోజు వాళ్ళు రీసేల్ చేస్తున్న ప్రైస్కి డిఫరెంట్ కనపడుతుంది. సో ఒకప్పుడు మనం 5 నుంచి 10,000 15,000 గజం కొన్నాయి, ఇవాళ మినిమం ₹1,00,000 పైనే అమ్ముతున్నాం. సో డెఫినెట్గా ఇప్పుడు మిక్చర్లో ఏఐసిటీలో 15,000-16,000 గజం దొరుకుతుంది. మీరు కందుకూరు ప్రాంతంలో వస్తే 25,000 28,000 30,000 గజం దొరుకుతుంది. తుక్కూరు ప్రాంతంలో అయితే 30,000 నుంచి 40,000 గజం దొరుకుతుంది. సో ఇట్లా మనం మీరు కానీ పెట్టకపోతే 16,000 16,500 17,000 18,000 గజం దొరుకుతుంది. ఇబ్రహీంపట్నం పోతే 18,000 నుంచి మొదలుకుంటే 25,000 వరకు ఉంది. యాచారం ప్రాంతంలో కూడా 15,000 నుంచి 17,000 మధ్యలో దొరుకుతుంది గజం. సో ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫ్యూచర్ సిటీ యాక్టివిటీస్ పెరిగి ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ రిలీజ్ అయింది. దాంట్లో కనెక్టివిటీ రోడ్స్ అన్ని డెవలప్ అవుతున్న కొద్దీ ఒక్కొక్క 1 by 1 కంపెనీస్ యాడ్ అవుతుంది. సో ఏ కంపెనీ యాడ్ అవుతున్నా కూడా డెవలప్మెంట్ పెరుగుతున్నట్టు కదా. దాంతోపాటు గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది, వచ్చే గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా డెవలప్మెంట్ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎవరు డిస్టర్బ్ చేయరు. డెఫినెట్గా డెవలప్ చేయాల్సిన ప్రాంతం అదే, డెవలప్ కావాల్సిన ప్రాంతం కూడా అదే. సో మీకు ల్యాండ్ వైజ్గా చూసుకొని ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము, ఎక్కువ టైం కావాలి, మాకు 10 years కావాలి, డెవలప్ అయినా కాకపోయినా మేము వెయిట్ చేస్తాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఫ్యూచర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు అనుకున్నప్పుడు మీరు వేరే టౌన్స్, వేరే హైవేస్ ఉన్నటువంటి టౌన్, ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఉంది, సిటీకి కానీ కనెక్టివిటీకి కానీ ఫ్యూచర్స్ సంబంధం లేకుండా డెవలప్ అవుతుంది. ఇప్పుడు షాద్ నగర్ ఉంది, మీకు ఏ డెవలప్మెంట్తో పని లేదు అక్కడ. మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి డెవలప్మెంట్ సెజ్ కానీ ఫార్మా హబ్బులు కానీ ఇప్పుడున్నటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే గతం మనం 5 సెజెస్ గురించి మాట్లాడామో 5 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానీ డెఫినెట్గా పెరుగుతుంది. అక్కడ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి, రీసెర్చ్ కంపెనీస్ ఉన్నాయి, దాంతోపాటు ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉన్నాయి, డేటా సెంటర్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా పెరుగుతుంది. అటువంటి ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయండి. సో కొద్దిగా మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నప్పుడు, సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా శాతం నుంచి కొద్దిగా ముందుకు పోయి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇట్లా మనం ఏరియా వైజ్గా, బడ్జెట్ వైజ్గా, టర్మ్ వైజ్గా ఇన్వెస్ట్ చేసినట్టయితే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో మీకు మంచి అప్రిషియేషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో హైదరాబాద్లో రెంటల్ ప్రైసెస్ మనం వింటూనే ఉన్నాం, చాలా పెరిగిపోయాయి అన్నమాట. ఒక 15,000 పెడితే కానీ 1 BHK, 20,000 పెడితే కానీ 1 BHK వచ్చే రోజులు ఇవి. అసలు ఎందుకంటారు, ఏంటి రీజన్ ఏంటి అసలు అంత పెరిగిపోవడానికి రెంట్స్? డిమాండ్ పెరిగింది. ఫస్ట్ రెంటల్కు డిమాండ్ పెరిగింది ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఉన్న వల్ల ప్రతి వాళ్ళు ఇక్కడికి రావడము, దానివల్ల ఒకటి లివింగ్ కాస్ట్ కూడా రోజు పెరుగుతుంది కదా. గత లాస్ట్ 2-3 yearsతో కంపేర్ చేస్తే ఇవాళ లివింగ్ కాస్ట్ వేరే చేంజెస్ ఉంది. అదేవిధంగా మనము ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది రోజుకు. దానివల్ల రెంటల్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సో మచ్, మీ టైంని మా కోసం కేటాయించి రియల్ ఎస్టేట్ పరంగా మంచి సలహాలని మా ఆడియన్స్కి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదా ఇవాటి ఎపిసోడ్. సో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. సో అంతవరకు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.